ఎన్ని ఎత్తినవని కాదు అధ్యక్ష. ఈయన ఏమన్నాడు, జూరాలలో నీటి లభ్యత తక్కువ ఉంది, 70 టీఎంసీలు ఎత్తుకుంటే మనకు సరిపోదు, శ్రీశైలం పోతే 90 టీఎంసీలు ఎత్తుకోవచ్చు, అందుకోసమే శ్రీశైలం పంపించిన అన్నాడు. మరి ఎత్తిన నీళ్లు 90 టీఎంసీలు ఎత్తి ఏడబోస్తున్నావు అధ్యక్ష, 70 టీఎంసీలే రిజర్వాయర్లు చేసిండు అధ్యక్ష. ఒకవేళ ఇదే జూరాలలో 70 టీఎంసీలకు తగ్గించుంటే ఇది ఏ 20,000కో 25,000 కోట్లకో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ పాటికి 100% కంప్లీట్ అవుతుండే అధ్యక్ష. ఈ రోజు శ్రీశైలానికి తరలించడం ద్వారా పంపులు లిఫ్టులు పెంచి రిజర్వాయర్స్ కెపాసిటీ తగ్గించి 70 టీఎంసీలకు చేసిండు అధ్యక్ష. ఏ రకంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు ఏ మొహం పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు అధ్యక్ష? ఏ మొహం పెట్టుకొని ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే నేను మీరు అన్యాయం చేసిందని ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు అధ్యక్ష? ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. నేను ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి సృష్టించిన అబ్రకతబ్రే కాదు అధ్యక్ష, ఇది అఫీషియల్ డాక్యుమెంట్. దీంట్లో ఇంకొక స్టోరీ చెప్తా అధ్యక్ష మీకు. అసలు ఇక ఈయనను ఏమనాలో నాకు తెలియదు కానీ మంజూరు ఇట్లా ఇచ్చిండా 2015లో ఈ నిర్ణయం తీసుకొని చేస్తే 2022 వరకు డిపిఆర్ లేదు అధ్యక్ష, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. పదే అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు కేసు వేసారు, ఇందులో అవినీతి జరిగిందని కొట్లాడుతూ ఉండే పాపం పెద్ద మనిషి. కొట్లాడి అలసిపోయి లాస్ట్కి ఆయన దగ్గరికే చేరిండి, ఆ తర్వాత కేసు కొట్టేసారు అధ్యక్ష. పెద్ద మనిషి అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. మా జిల్లా ఇష్యూల్లో చాలా కొట్లాడిన ఆనాడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రావడానికి వారు ప్రధాన కారణం. అలాంటి వ్యక్తి ఇందులో జరిగిన దాని మీద నిత్యం కొట్లాడిండి అధ్యక్ష. సుప్రీంకోర్టు వరకు కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయినాక నాగం జనార్దన్ రెడ్డి గారు టీఆర్ఎస్లోకి పోయారు, ఆ కేసు కొట్టుడు పోయింది అధ్యక్ష. ఇది సారాంశం. అప్పుడప్పుడు అక్బర్ గారు అడిగితే వారికి తెలవడం కోసం వీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు 2022లో తయారు చేసిండు అధ్యక్ష. 2022లో దీన్ని ఎంతకు పెంచిండంటే 55,800 కోట్లకు ఈరోజు అంచనాలు పెంచిండు అధ్యక్ష. ఇందులో పోనీ ఇదన్నా మొత్తం 12.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వస్తాయని అనుకుంటున్నారు అధ్యక్ష. ఇందులో ఈయన పెట్టింది ల్యాండ్ ఎక్విజిషన్కు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ అండ్ మైనర్ సబ్ మైనర్స్కి డిస్ట్రిబ్యూటరీస్ మీద పెట్టిన బడ్జెట్ ఎంత అధ్యక్ష అంటే అక్విజిషన్ అండ్ కాంపెన్సేషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ 3,150 కోట్లు దీనికి పెట్టిండు అధ్యక్ష. డిస్ట్రిబ్యూటరీస్లకు ఒక 1,100 కోట్లు పెట్టిండు అధ్యక్ష. 4,200 కోట్లు పెట్టిండు అధ్యక్ష. 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే భూసేకరణ ఈ ప్రాజెక్టు కట్టడానికి 7,000 కోట్లు అయినట్టుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, ఓన్లీ కేవలం భూసేకరణకి. ఈ డిస్ట్రిబ్యూటరీ 12.5 లక్షల ఎకరాలకు ఒకవేళ నీళ్లు ఇవ్వాలి అని అంటే 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. ఈరోజు 32,200 కోట్ల రూపాయలతోని మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 85,000 కోట్ల రూపాయలకు ఒక్క రూపాయి తగ్గదు అధ్యక్ష. అది కూడా సరైన సమయంలో అయిపోతే ఇది కూడా 1,00,000 కోట్లకు చేరుతుంది అధ్యక్ష. మీకు మొదట్లో చెప్పిన కదా అధ్యక్ష, గోదావరి మీద ఉన్న ప్రాణహిత చేవెళ్ళ ఎట్లా కాళేశ్వరమై ఎట్లా 38,000 1,50,000 కోట్లు అయిందో డిట్టో యాజ్ ఇట్ ఈస్గా నువ్వు పేరు మార్చుకో, తుమ్మిడేటి బదులు జూరాల రాసుకో, మేడిగడ్డ బదులు శ్రీశైలం రాసుకో. చేసిన వాళ్ళు మాత్రం సేమే, నేరగాళ్ళ పేర్లు వేరే రాయక అధ్యక్ష. ఇద్దరు పంపులు లిఫ్టులు అయిన ఆయన్నే, నిర్ణయం తీసుకున్న ఆయన్నే. ఇవాళ ఈ ప్రాజెక్టు తక్కువ చేసి చూపించి 2022లో 15లో మొదలు పెడితే 22 వరకు దీనికి అంచనాలే లేవు అధ్యక్ష ఎంత అవుతుంది అనేది. 7 ఏళ్ళ అంచనాలు లేకుండా 20,000 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కన్నా నీళ్ళు ఇచ్చిందంటే అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి కూడా మీకు ఒక కాగితం చూపిస్తా అధ్యక్ష. ఇంత జరిగిందా అధ్యక్ష? మురళీధరరావు గారు రాసిన ఒక లెటర్ చెప్తా అధ్యక్ష. కేసీఆర్ గారు పదే మాట్లాడతారు కదా. ఫ్రమ్ సి మురళీధర్, బీటెక్ FIE, ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్